ఈరోజు మన ఏపీలో రిజల్ట్స్ అనమాట, ఎలక్షన్ రిజల్ట్స్ అనమాట. ఈ రోజుతో మీరు మార్పు చూస్తారు ఖచ్చితంగా. ఎమ్మెల్యేనో, ఎంపీనో, సీఎం వీళ్ళు మఖాలు మారితే తప్ప మన జీవితంలో ఎటువంటి మార్పు రాదనమాట. సో నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు దాదాపు మనకు సంవత్సరానికి 15,000 ఇచ్చే రెడీ ఉన్నారే కానీ నెలకి 15,000 సంపాదించే ఉద్యోగం ఇచ్చేకి మాత్రం రెడీ లేరనమాట. ఇలాంటి నాయకులు ఉన్నారనమాట మన దేశంలో. మన ఏపీ బడ్జెట్ ఎంత ఉంటే వీళ్ళు హామీలు ఇంత ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ఫ్రీ పథకాల కింద కొన్ని 1,00,000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఒక 200, 300 కోట్లు పెట్టి ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకొద్దామనే పని మాత్రం వీళ్ళు చేయరు. ఎందుకు? ఈ నాయకులు అలాంటి గుణాలు ఎవరికి లేవన్నమాట. ఎంతున్నా సరే సంపాదించుకున్నామా, బాగుపడినామా, వెళ్ళిపోయినామా అంతే ఉండాలి. కానీ ఈ 5 ఏళ్ళలో మన దేశానికి, మన రాష్ట్రానికి, మన స్టేట్కి ఏమైనా చేద్దామని ఆలోచన నాయకులు ఒక్కరు లేరనమాట. ఎంతున్నా సరే పాపం 100 కోట్లు ఖర్చు పెట్టి వస్తాడు, 1000 కోట్లు తీసుకుపోతాడు అనమాట 5 ఏళ్ళలోనే. సో ఇలాంటి నాయకులు ఉన్నారు. మన జీవితాలు మారవు. ఈ ఎలక్షన్ ద్వారా ఎవరికైనా మార్పులు వస్తాయంటే ఎమ్మెల్యేను, ఎంపీను, సీఎం ఆస్తుల్లో మార్పులు వస్తాయన్నమాట. మన జీవితాల్లో మాత్రం మార్పులు రావు అన్నట్టు.